ఇట్స్ మీ హన్సిక. నీకు తెలుసా, కార్తీక మాసంలో శివుడికి బియ్య పిండితో దీపాలు చేస్తారు. ఇప్పుడు మీకు ఎవరైనా తెలియకపోతే నా వీడియోని చూడండి. ఇప్పుడు మనం దియా బియ్య పిండితో మొదలు పెట్టబోతున్నాం. ఫస్ట్ ఇట్లా ఫ్లాట్ అనాలి. దియా చేసే ముందు ఇట్లా ఫ్లాట్గా అనాలి. అప్పుడే మనకి హోల్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఇంకొంచెమే అనాలి. ఇప్పుడు ఇప్పుడు ఈ ఒత్తికి ప్రెస్ చేయడం మొదలుపెట్టాలి. ఇక్కడ చాలా స్లోగా ప్రెస్ చేయాలి. ఒకవేళ ఇక్కడ క్రాక్స్ వచ్చాయని చూడు. ఒక్క నిమిషం నీళ్ళు తీసుకొస్తాను దీని నుంచి. ఇప్పుడు మీకు ఏమైనా క్రాక్స్ వచ్చాయనుకో, ఇట్లా లైట్గా కోరికే ఇట్లా టచ్ చేసి నీళ్ళు టచ్ చేసి ఇట్లా రుద్దాలి. ఓకే, క్రాక్స్ వచ్చిన ఏవైనా ఇప్పుడు మళ్ళీ స్లోగా కిందికి వచ్చేంత వరకు ప్రెస్ చేయాలి. చాలా స్లోగా ప్రెస్ చేయాలి, లేకపోతే మీ దియా ఊడిపోతుంది. ఇప్పుడు మీరు ఇట్లా ఏదైనా షేప్స్ చేసుకోండి. ఇట్లా షేప్ చేసుకుంటే ఇట్లనే వస్తుంది మీకు. ఒకటైనా, రెండైనా, మూడైనా, నాలుగైనా చేసుకోండి. మీరు 1, 3, 5 చేయండి. మేము 5 చేస్తున్నాం, కానీ 5 చేసేటప్పుడు కొంచెం ఈక్వల్ డిస్టెన్స్ రావాలి. చూడు, ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ వచ్చినప్పుడే మీరు మొదలు పెట్టండి. ఇప్పుడు ఇది షేప్ అయిపోయినాక ఫస్ట్ కుంకుమ ఒకటే పెట్టండి. ఆల్టర్నేట్గా గ్యాప్ ఇవ్వండి. ఓకే, మళ్ళీ పసుపుకి గ్యాప్ లేకపోతే మళ్ళీ అది మిక్స్ అవుతాయి రెండు. తర్వాత మీకు ఇది షేపే రాదు. ఇప్పుడు మళ్ళీ ఆల్టర్నేట్గా పసుపు పెట్టాలి. రిమెంబర్, గ్యాప్ ఉండాలి. చూడు, ఏదైనా దియా చేసేటప్పుడు భక్తితో చేయాలి. అప్పుడే మీకు ఇట్లా వస్తుంది. నేను భక్తితో చేస్తున్నాను కాబట్టి ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఒకవేళ దీనికి అల్యూమినియం ఉంటే తీసేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉంది చూడు, అది తీయకండి, ఇది ఒత్తు. కేర్ఫుల్గా మిడిల్లో పెట్టాలి. కావస్తే ఒత్తుకు కూడా కుంకుమ పసుపు వేయచ్చు లైట్గా. ఇప్పుడు మన దీపం రెడీ అయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, తర్వాత వీడియోకి థమ్స్ అప్ ఇచ్చి షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మేము ఈ దీపంని శివుడి గుడిలో వెలిగిస్తున్నాము. సో సబ్స్క్రైబ్ చేసి నాకు ఒక కామెంట్ ఇవ్వండి. బాయ్, నెక్స్ట్ వీక్ కలుద్దాం.